UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం సంబంధించిన విషయాలు కొన్ని తెలుసుకుందాం. ఈ జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా వచ్చింది అంటే గాలి ద్వారా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి దాని యొక్క పరిస్థితిని బట్టి, దాని రోగనిరోధక శక్తి యొక్క ప్రభావాన్ని బట్టి కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది, కొంతమందికి అసలు రాకపోవచ్చు కూడా. సో డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వదు. రోగనిరోధక శక్తి అనేది చక్కగా ఉంటే డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వదు. వైరస్తో పోరాడే శక్తి మనలో ఉంటే గనక ఇలాంటి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనం హెల్దీగానే ఉంటాం. ఈరోజు మనం ఈ రోగనిరోధక శక్తి ఈ వైరస్తో ఏ రకంగా పోరాడుతుంది, అలాగే మన యోగాసనాలు ఈ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఏ రకంగా ఉపయోగపడతాయో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఈ రోగనిరోధక శక్తి అనేది మన గుండెలో థైమస్ గ్లాండ్ దగ్గర వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలోకి ఏదైనా వైరస్ అటాక్ అయినప్పుడు రోగనిరోధక శక్తి ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ పోరాడే శక్తిని ఇస్తుంది. దానివల్ల ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి, తెల్ల రక్త కణాలు అనేవి ఈ వైరస్ తో పోరాటంలో రోగనిరోధక శక్తి మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం చేసే యోగాసనాలు ఈ వైరస్ తో పోరాడగల శక్తి మన తెల్ల రక్త కణాలకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం చూద్దాం. మనం చేసే యోగాసనాల్లో ఎప్పుడైనా సరే అధోముఖంగా చేసే ఆసనాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు ఫస్ట్ అవి చూద్దాం. ముందుగా మనం ఉత్తానాసనం చేస్తున్నాం. దీనికి ఈ రకంగా చేతులు ఇలా కిందకి బెండ్ అవ్వాలి. కిందకి బెండ్ అయినప్పుడు ఖచ్చితంగా మన మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. మోకాళ్ళు ఇలా బెండ్ అవుతాయి కొంతమందికి, అలా అస్సలు అవ్వకూడదు. స్ట్రైట్గా ఉండాలి, కిందకి బెండ్ అవ్వాలి. ఈ రకంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. తర్వాత నిదానంగా పైకి. ఈ ఉత్తానాసనంలో ఏమవుతుందంటే తెల్ల రక్త కణాలు చక్కగా గొంతు దగ్గరికి, తల దగ్గరికి మొత్తం స్ప్రెడ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే వైరస్తో ఫైట్ చేసే కెపాసిటీ అనేది ఎక్కువ అవుతుంది, రోగనిరోధక శక్తి అనేది యాక్టివ్ అవుతుంది. సో ఈ ఆసనం ఈ రకంగా ఉపయోగపడుతుంది. ఇది 3 నుంచి 5 సార్లు వరకు చేయొచ్చు. మళ్ళీ చేద్దాం. ముందు ఇలాగా స్ట్రైట్గా నుంచోవాలి. చక్కగా చేతులు రెండు ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ కిందకి ఇలా. తర్వాత మళ్ళీ పైకి రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం చేయబోయే ఆసనం అధోముఖ శ్వానాసనం. దానికి ఇలా నించోవాలి, నిదానంగా ముందుకి ఇలా. కాళ్ళు రెండు ఇలా వెడంగా పెట్టాలి. చేతుల్ని సపోర్ట్ చేసుకుంటూ మన పైన బాడీని ఇలా వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఈ రకంగా పాదాల వంక చూస్తూ ఉండాలి. ఈ రకంగా స్ట్రెచ్ చేయాలి. చేతులు వెనక్కి పుష్ చేయాలి. ఇలా ఒక 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండొచ్చు. తర్వాత నిదానంగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం చేసిన ఈ ఆసనం వల్ల ఏమవుతుందంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి శరీరం మొత్తం స్ప్రెడ్ అవుతాయి. దానివల్ల రోగనిరోధక శక్తి అనేది బాగా యాక్టివ్ అవుతుంది. వైరస్ అటాక్ అయిన వెంటనే వైరస్తో పోరాడే శక్తి అనేది వస్తుంది. తర్వాత మనం చేయబోయే ఆసనం ఉష్ట్రాసనం, క్యామెల్ పోజ్. దానికి ముందుగా ఇలా వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనంలో నుంచి నిదానంగా ఈ రకంగా చేతుల రెండు స్ట్రెచ్ చేసుకుంటూ వెనక్కి ఇలా బెండ్ చేయాలి. మళ్ళీ నిదానంగా రిలీజ్ చేయాలి. వజ్రాసనంలోకి రావాలి. ఈ రకంగా రిలాక్స్. ఇప్పుడు మనం చేసిన ఉష్ట్రాసనం ఏమవుతుందంటే మన సైనస్ బ్లాక్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. చక్కగా నాసిక రంధ్రాలు, శ్వాసకోశం అనేది యాక్టివ్ అవుతుంది, బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం చేసిన ఈ ఆసనాలు ఏవైతే ఉన్నాయో అధోముఖంగా చేసిన ఆసనాలు, ఇవన్నీ కూడా తెల్ల రక్త కణాలు బాడీ మొత్తం చక్కగా స్ప్రెడ్ అవడానికి ఉపయోగపడతాయి. దానివల్ల రోగనిరోధక శక్తి అనేది చక్కగా పెరుగుతుంది. ఏదైనా వైరస్ అటాక్ అయినా కూడా యాక్టివ్గా వైరస్తో పోరాడే శక్తి మన శరీరానికి వస్తుంది. సో ఇలాంటి ఆసనాలు కనుక ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉంటే
మనలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా మనం హెల్దీగా ఉంటాం. గాలి ద్వారా వచ్చే వైరస్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ ఈ నాసిక రంధ్రాల్లో, సైనస్ సందుల్లో కంప్లీట్గా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. నిదానంగా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ గొంతు నొప్పి రావడం, తలనొప్పి, జలుబు, జ్వరం, ఇలా స్టెప్ బై స్టెప్ మనలో లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆసనాలన్నీ వేసుకుంటూ చక్కగా రోజంతా గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉంటే కనుక మనలో రోగనిరోధక శక్తి అనేది చక్కగా పెరుగుతూ ఉంటుంది. ఈ సైనస్ సందులు, బ్లాక్స్ అనేవి ఎప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటాయి ఈ ఆసనాలతో పర్టికులర్గా. అలాగే తెల్ల రక్త కణాలు అనేవి యాక్టివ్గా ఉంటాయి. సో చూసాం కదా, ఇలాంటివన్నీ కూడా రోజు ఫాలో చేయండి. ఈ కాలంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.